ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాబోయే ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసులు వారు. వీళ్ళకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసులు జాతకాలు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు, కృప, కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాసుల జాతకాలకు శనిదేవుని కృప వలన 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయాగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. దీని కారణంగా ఈ రాసుల వారు జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు? ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2030 సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దివ్యంగా వెలిగిపోతుంది. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మ ఫలాప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏలనాటి శని, అష్టమ శని, అలాగే అర్ధిష్టమ శని పుట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతుంటారు. కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వాళ్ళు కష్టాలను నష్టాలను కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పీడిస్తుంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలోని కొన్ని రాశులు జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోకుండా ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యరాశి. కన్యరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు, ధనలాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
అంతేకాకుండా ఏదైతే ఇంతవరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీకు విజయానికి ఎవ్వరూ ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో కన్యరాశి వారికి 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుని ఒక విశేషమైన కృపా కటాక్షాలు 2025 నుండి 2030 సంవత్సరం వరకు అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకం ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయాగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి. కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క జీవితంలో ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితం వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో 2025 జనవరి నుండి 2030 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన జీవితం సమయం చెప్పచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశివారు తులారాశి. తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అంతా మంచే జరుగుతుంది. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక లాభాలు వంటి శుభయాగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి. అదృష్టం నీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు. సమయాన్ని వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయాల్లో సహోద్యోగులతో సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభాలు బాటలో నడుస్తాయి. దీనికి కారణంగా యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాలు వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2025 నుండి 2030 సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు వినియోగించుకుంటే మీ జీవితం ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2030 సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకులు జీవితం అనేది దివ్యపంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మనం అందరం గనుక పట్టుకుంటే గనుక ఆ సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనల్ని చేర్చుతుంది. అయితే అలాంటి కొన్ని రాశుల్లో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ 3 రాశుల వారికి సక్సెస్ ఎలా వస్తుంది అని తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అన్నది ఈ జన్మలో మర్చిపోనిది విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు? వారికి అద్భుతంగా రేపటి నుంచి 2030 సంవత్సరం వరకు పట్టేటువంటి మహదృష్టం ఏమిటి? అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ఇక ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరాల వరకు దాదాపుగా 5 సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు. చేతిలో రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా కరుణిస్తాడు. ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి 30 సంవత్సరాల లోపు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంతా ఇంకా ఇలా ధనాన్ని పొందేటువంటి 3 రాశుల్లో మొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం. చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అని నక్షత్రాలకి దీపం వెలిగిపోయే అటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఇక తులారాశి వారికి నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుని దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశి వారు చేయడం వల్ల సకల యాగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు. తప్పకుండా ఈ సంవత్సరం ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలకు ఆస్తులకు కూడబెట్టబోతున్నారు. కాబట్టి మీరు ఎంతో సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పొందకండి. ఎందుకంటే అలా కనిపించడం వల్ల మనం నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్న వారమే అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనుక
ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంగా ఉన్నవారికి అనవసరంగా సాయం చేయకండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నంతగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాత రాశి రెండవది సింహరాశి. ఈ రాశి చక్రంలో 5వ స్థానం సింహరాశి. ఈ సింహరాశి వారు ముఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బు 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి చెబుతుంది. ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు. ఇక సింహరాశులు అన్నిటి కూడా రారాజు. ఎందుకంటే రాశిచక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలని సత్తా కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధన ధాన్యాలు, వస్తు వాహనాలు, ధన కనుక, యాగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో, అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఆ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పది అనే ఆలోచనలో ఉంటాయి. కానీ వీరికి అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు. ఇక ఈ సంవత్సరం 2025 నుండి వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇక మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీదే అని చెప్పొచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యభగవాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలాల్లో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి, మూడవది. వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి 2 స్థానం. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ అంశలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పచ్చు. ఈ సంవత్సరం 2025 నుండి వీరికి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరం 2025, 2030 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాల మీద ఆరోధించవచ్చు. చూశారు కదా, రాశి చక్రంలోని 3 రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం అంతా కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకోబోతున్నారు. ఇందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.